రే మామా, వీడియో స్టార్ట్ చేసే ముందు సబ్స్క్రైబ్ నోట్ చెప్దాం రా. మన ఛానల్ ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సపోర్ట్ కూడా చేయట్లేదు. చెప్దాం మామా, చెప్పు. తేడా నా కొడక, నువ్వుండు నేను చెప్తా. ఐఫోన్ మోజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో కమెంట్ పెట్టండి. సో గాయ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. మా వీడియోలు మీ దగ్గరికి వచ్చేస్తాయి. ఫ్రెండ్స్, అలాగే మా వీడియో కింద వాయిస్ బాగోలేదని కమెంట్ పెడుతున్నారు. యాక్చువల్గా మాది రాయలసీమ ఫ్రెండ్స్. మీకు నచ్చిన గోదావరి స్లాంగ్ లో వాయిస్లు చెప్పడానికి చాలా కష్టపడుతున్నాం ఫ్రెండ్స్. మాకు మీ సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. బాయ్ గాయ్స్. ఏంట్రా బిట్టు మూతి ముంజికాయలే పెట్టావు? వాడిది మూతి ముంజకాయలా లేదు, రాజుగాడి అమ్మ చేసే కాకరకాయలా ఉంది. నువ్వు ఆగరా బాబు, నువ్వు చెప్పరా బిట్టు. ఏంటి చెప్పేది బురదమ్మట్ట? ఏ బొక్క సచ్చినోడా, కొట్టానంటే గులాబ్ జాములు నోట్లోకి వచ్చేస్తాయి. నువ్వు చెప్పరా, ఏమైంది? మొత్తం వాడే చేశాడు మామా. ఎవరు మామా? ఇంకెవడు, ఈ తాచుపాము సులేమాన్ గాడు. రే బొక్కోడా, ఇంతసేపు కప్పలా ఎగిరెగిరి పడ్డావు కదా బే, ఏం మాట్లాడవే? నేనేం చేశారా? రే బక్కోడా, ఎగిరి తంతాను నీ అక్క. అరే వాడిది చూడు, కప్పలా ఎగురుతా అంటున్నాడు. ఆపండి, కొట్టానంటే దవడలు దగ్గరికి అవుతాయి. అరే కోడిబొచ్చు, జరవాణ్ణి చూసి కొట్టు, ఆల్రెడీ వాడి దవడలు దగ్గరికే ఉన్నాయి. రే మీకు దండం పెడతాన్రా, మీరు మీ ఎదవ పంచులు. అసలు ముందు మ్యాటర్ ఏంటో చెప్పండి. వాడిని అడుగు, వాడి మూతే కదా ముంచకాయలా ఉండేది. అరే మామా, మేమిద్దరం ఇక్కడికి కలిసి వస్తుంటే ఈడు 10th క్లాస్ అమ్మాయిల ముందు వాడి కాలడ్డం పెట్టి నన్ను కింద పడేశాడ్రా. వారిని ఇదే సంగతి. ఏదో ప్రపంచమంతా అంతరించిపోయినట్టు పెట్టావు కదరా బాబు ఫేసు. ఈడైతే మరీను. అది సరే గాని రాజుగాడేంటి ఇంకా రాలేదు? వీడేంటి బ్రేకులు లేని బుల్డోజర్లా అంత స్పీడ్ గా వస్తున్నాడు? అమ్మా, జరుంటే చచ్చిపోతుంటే కదరా. హాయ్ రా. ఏంట్రా మంచి ఊపి మీదున్నావు? కలికి సినిమాలో ఉండే బుజ్జి కార్లా స్పీడ్ గా ఉండాలిరా. మీలా పని చేయని డొక్కులారిలా కాదు. ఓహో, జర నీ స్పీడ్ తగ్గించురోయ్. ఏంటి ఇంత లేటుగా వచ్చావు? లేట్ ఎందుకయిందో చెప్పాలంటావా ఇప్పుడు? రే కోతోడా, ఇంతసేపు వీళ్ళు బుర్ర తిన్నారు, ఇప్పుడు మళ్ళీ నువ్వా? ఏం చేశారా బాబు ఇన్ని? రే సోదినా బట్ట, అసలు విషయం ఏంటో చెప్పు. చెప్పను, చూపిస్తా, అటు చూడు బే. భాగ్యం, 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 ఏంటిది పలికి సావదు? భాగ్యం. ఏంటండి, పక్కింటి సరోజ పోయిందా ఏంటి? కొంపలంటుకుపోయేలా అరిచారు. అవునే, నేను ఆ సరోజ లేచిపోతున్నాం. నీకు ఒక మాట చెప్దామని పిలిచా. కుక్కలా అరిచి పిలిచా అంటున్నారు. ఏంటే, సచ్చిన తిలోత్తమ మళ్ళీ దయ్యమై పట్టిందా? ఉలకవు పలకవు. అదేం లేదండి, ఇప్పుడు చెప్తా మీ సంగతి. అదేంటండి, కాళ్ళకి చెప్పులతో లోపలికి అలాగే వచ్చారు? ఏదో ఆత్రంలో వచ్చేసాలేవే. తెలుస్తుంది, అన్నిటికి ఆత్రం ఆ పక్కింటి సరోజలాగా. ముందు అవి బయట వదిలేసి రండి. వదులుతానులేవే బాబు, లేదంటే మళ్ళీ సరోజ అంటది. ఏవేం దీపా, ఎందుకంత కంగారు పడుతున్నావు? ఇది నోటీస్ అంటమ్మా, కోర్టు నుంచి వచ్చింది. ఒక ఆయన తీసుకొచ్చిచ్చారు. ఏమైందమ్మా? ఏంటి భాగ్యం, టీ ఇంత చప్పగా చేసావు? చప్పగా కాకుంటే సుగురున్నోడిలా గట్టిగా అరుస్తున్నారు కదా. దీని నోట్లో నోరు పెట్టడం కన్నా ఇచ్చింది తాగడం నయం. ఇది నాకెందుకు వచ్చింది? ఇది నీకు నరసింహ పంపించాడు. ఎందుకు? నువ్వెలాగూ శౌర్యాన్ని. నంద్యాల జిల్లాలో 8 ఏళ్ల బాలికను మానభంగం చేసి హత్య చేసిన మైనర్ కుర్రాళ్ళు. ఘటన జరిగి వారం రోజులైనా బాలిక మృతదేహం ఆచూకీ లభించలేదు. నా కూతురు నాకు కావాలని. భాగ్యం, చూసావా సమాజం ఏమైపోతుందో? లాయర్ ద్వారా నోటీస్ ఇప్పించాడు. నా ప్రాణం పోయినా నా కూతురు. ఒసే భాగ్యం, ఏమైంది ఈయనకి? షుగర్ లేని టీనే కదా ఇచ్చాను, బీపీ గాని వచ్చిందా ఏంటి? ఏమైందండి? ఆ సీరియల్ పిచ్చేంటే నీకు? పట్టించుకోవా నన్ను? అదేంటి, మిమ్మల్ని పట్టుకొని ఉండాలా? పొండి. ఆపు, నీ సిగ్గు తగలయ్యా. ఇలా తయారయ్యావేంటే బాబు? నేనింకా తయారవ్వలేదండి, ఇంట్లో పనులు ఉన్నాయి కదా.
ఒసే భాగ్యం నీతో వేగలేకున్నా. కాకరకాయ వేపుడు వేగించి పెట్టాలేండి, తిందురు గాని. సర్లే కాని ఈ బడుద్దా ఎక్కడా? ఏంటి నాన్నగారు, ఎక్కడో మాడిన వాసన వస్తున్నట్టుంది. మీ అమ్మ నీ కోసం కాకరకాయ వేపుడు చేసిందంట, వెళ్ళి తిను. విన్నాంలేండి. ఆ కాకరకాయ వేపుడు ఎవరి కోసమో. సర్లే, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావురా? ఇంట్లోనే ఉన్నాను కదండి. ఇంట్లోనా? ఏం చేస్తున్నావురా ఇంట్లో? విజయ్ సేతుపతి మహారాజు మూవీ చూసా నాన్నగారు. అవునా? చాలా ఎమోషనల్ మూవీరా, నేను చూసా. మైనర్ బాలికను అఘాయిత్యం చేసి హింసిస్తారు. ఆ బాలిక తన కూతురే అని, అలాగా చేసింది తన తండ్రే అని తెలుస్తుంది. ఇలాంటి సంఘటననే మన నంద్యాల జిల్లాలో జరిగిందిరా. పాపం ఇంతవరకు అయినా ఆ పాప ఆచూకీ దొరకలేదంట. మన సమాజంలో ఇలాంటి మూర్ఖులు ఎక్కువయ్యారా. నీకేమైనా చెడు ఆలోచనలు ఉంటే మానుకో బిడ్డా. అదేంటండి, ఎక్కడో ఎవరికో జరిగింది, మీరు నన్నంటారేంటి? చెప్తున్నారా, అలాంటి చిల్లర ఆలోచనలు ఉంటే వదులుకో అని. అలాగా ఏం లేదులేండి. అవును, చిల్లరన్నారు. ఒక 1000 రూపాయలు ఇవ్వండి చిల్లర. ఏంటి 1000 రూపాయలు చిల్లర ఇవ్వాలా? 1000 చాలా, 2000 అయినా పర్లేదా? అబ్బే వద్దండి, 1 రూపాయి కూడా వద్దు. ఏడీడు, మళ్ళీ ఇంటికి వచ్చాక చెప్తారా నీ సంగతి, కోతి నాయలా. ఇదిరా జరిగింది, అందుకే లేట్ అయింది మామ. రే, ఏమైందిరా మీకు? అలాగ శిల్పంలాగా ఉండిపోయారు. ఆహా, ఏమున్నారు మామ, ఆంటీ కూతురు. ఒరే ఎదవల్లారా, కరోనా టైంలో ఉన్నంత కరువు ఇప్పుడు మీ కళ్ళల్లో కనబడుతుంది కదరా. చెయ్యి కామందుల్లారా. అబ్బో, దిగొచ్చాడండి సత్య హరిశ్చంద్రుడు. చల్బే దబ్బే. రే ముంగి సమకమోడా, కొట్టానంటే ఆ గోడ గుద్దుకొని మళ్ళీ ఇక్కడికి వస్తావు చెప్తున్నా. నేను అయితే ఆ గోడవతలకి పోతానేమో. రే రాజు, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావురా. రే కోడి బొచ్చినా ఎలా, ఏం పీక్కుంటావో పీక్కో. మంచిగా మాట్లాడరా రాజుగా. బొచ్చు పెంచడం కాదురా, కొంచెం తెలివి కూడా ఉండాలి. ఇంతసేపు 2 బాలికల గురించి చెప్పా, అయినా కూడా మీకు తెలియడం లేదా? ఆంటీలు అమ్మాయిలు అనగానే సొల్లు కార్చుకుంటూ చూస్తున్నారు. పాపంరా, మూవీలో ఆ బాలిక రియల్ లైఫ్లో 8 ఏళ్ల చిన్నారి. తను ఆ టైంలో ఎంత నరకం అనుభవించిందో మీకు తెలియడం లేదారా? అవునులే, పక్కోడి బాధ కదా, మనకు నవ్వులాటగానే ఉంటుంది. ఆ చిన్నారిని కోల్పోయిన ఆ పేరెంట్స్కి ఉంటుందిరా అసలైన బాధ. బయట తిరిగే ఆడవాళ్ళని చూసి సొల్లు కార్చుకోవడం కాదు, వాళ్ళలో మన అమ్మ అక్క చెల్లిని చూడండి. పేరెంట్స్, మీకే చెప్తున్నా, మీ పిల్లలను బాధ్యతగా పెంచండి. ఊరు మీద పడి మేసే గాడిదలా కాదు, చిన్నతనంలో మీరు పెంచే విధానమే వారి బంగారు జీవితానికి పునాది. టేక్ కేర్ పేరెంట్స్.